దేవుని గొప్ప నామాన్ని సన్నుతిస్తూ మహిమపరుద్దాం. ఏదో ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దగా వినపడలేదే. ఎవరు బాగా దేవుని స్తుతిస్తారో వాళ్ళకి నేనేం బహుమానం ఇవ్వబోను, కానీ ప్రభువే బహుమానం ఇస్తాడు పరలోకంలో. ఇది అందరూ ఒక్కసారి చేతులపుతో దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అతిశయపడుచుంటివా ఓ మానవా, అర్థమయ్యేటట్లు పెట్టు. అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవా, మూర్ఖుడవని తెలియక అతిశయపడుచుంటివా ఓ మానవా, అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవా, మూర్ఖుడవని తెలియక. అతిశయపడుతున్నావేమో. అందం ఉంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, పేరు పదవిని గడించాను అనుకుంటున్నావేమో. అల్పుడవు అని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నారు. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ధనవంతుడు ఒక రాత్రి దినమందు కొట్లలో ధాన్యము కూర్చుకొనేదనని, ధనవంతుడు ఒక రాత్రి దినమందు కొట్లలో ధాన్యము కూర్చుకొనేదనని బహుగా ఆశించెను. మానవ ప్రాణమునే విడచెను, మానవ ప్రాణమునే విడచెను, ప్రాణమునే విడచెను. అతిశయపడుచుంటివా ఓ మానవ, అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ, మూర్ఖుడవని తెలియక. క్షణక్షణము నీ క్షణికాశల కోసం ఒకవేళ కలుషితమైపోతున్నదేమో, జాగ్రత్త. ఈ దేహము క్షణ పొంగరమని గమనించు. క్షణక్షణముని క్షణికాశలచే కలుషితమైపోయే నీ దేహము, క్షణక్షణముని క్షణికాశలచే కలుషితమైపోయే నీ దేహము, క్షణభంగురమే కదా జీవితము, నరకమేగా అంతము. మానవ క్షణభంగురమే కదా జీవితము, నరకమేగా అంతము. మానవ నరకమేగా అంతము. అతిశయపడుచుంటివా ఓ మానవ, అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ,
సత్యాన్ని తెలుసుకో, వాస్తవాన్ని గమనించు. నేడే యేసుని శరణని కోరు, మోక్ష రాజ్యానికి నువ్వు చేర్చుకుంటాడు ఆయన. శరణని కోరు, చేర్చుకొను నిన్ను ఆ మోక్ష రాజ్యము. నేడే యేసుని శరణని కోరు, చేర్చుకొను నిన్ను ఆ మోక్ష రాజ్యము. నేడే యోచించుకో మానవ, పరలోకము నరకము. మానవ నేడే యోచించుకో మానవ, పరలోకము నరకము. మానవ పరలోకము నరకము. పరలోకము నరకము. నేడే యేసుని శరణని కోరు, చేర్చుకొను నిన్ను ఆ మోక్ష రాజ్యము. నా మాట విను నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడే రక్షణ దినం. ఇది ఏ అనుకూలమైన సమయం. చేర్చుకొను నిన్ను ఆ మోక్ష రాజ్యము. నేడే యోచించుకో పరలోకము నరకము. మానవ నేడే యోచించుకో పరలోకము నరకము. పరలోకము నరకము. పరలోకము నరకము. అతిశయపడుచుంటివా ఓ మానవ, అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ, మూర్ఖుడవని తెలియక. అతిశయపడుచుంటివా ఓ మానవ, అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ, మూర్ఖుడవని తెలియక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.